హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఏ వంటతో వచ్చానని అనుకుంటున్నారా? మీలో కొందరికి వంట నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళైతే చూడండి. ఇప్పుడు నేను ఏం కూర వండుతున్నానో చూపిస్తున్నాను, చూడండి. చాలామందికి తినాలని అనిపిస్తుంది కానీ నీసు స్మెల్ వస్తుందని కొంతమంది తినరు. కొంచెం బాగా నీసు వాసన వస్తుంది కదండి. ఇందులో ఏం కూర అని అనుకుంటున్నారా? ఇదిగోండి, చప్పడి చావుడాయలు. చప్పనం అనమాట ఇవి. చప్పని చావుడాయలు అంటే ఉప్పు లేని చావుడాయలు తీసుకొచ్చాను నేను. ఉప్పునేవి మేము తినము. ఇగో కోడిగుడ్లు, టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. మీ అందరికీ ఒక విషయం చెప్తానండి. మనం మార్కెట్ నుంచి ఎండు చేపలు తీసుకుని వస్తాం కదా, వాటిని నీట్గా చేసుకున్నాక కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఆ చేపలను కడగాలండి. ముందుగా ఒక నిమిషం పాటు నానబెట్టక్కర్లేదు, ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు సరిపోద్ది. దాన్ని నీట్గా కడుక్కోవాలండి. ఎందుకంటే ఎండు చేపే నీసి స్మెల్ వస్తుంది, దానిపైన పొలుసులట్టుది ఉంటుంది. అది ఊడిపోవడం గురించి అనేసి కొంచెం వేడి నీళ్ళు వేయాలండి. అలాగని బాగా వేడి నీళ్ళు వేస్తే చేప అంతా విడిపోద్ది అనమాట. ఓకేనండి. నీసు వాసన లేకుండా 4-5 సార్లు కడుక్కుంటే బాగుంటుందండి. మనం వండే విధానంలోనే ఉంటుంది. బాగోలేదంటే బాగోదు, బాగుందంటే బాగుంటుంది. ఓకేనండి. ఇప్పుడు ఈ కూర ఏ విధంగా వండుతాను, ఎలా వండుతాను అనేది చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, మీలో చాలామందికి తెలియని వాళ్ళు ఉన్నారని చెప్తున్నానండి. మనం మార్కెట్ నుంచి చావుడాయలు తెచ్చాక చూడండి నేను ఎంత నీట్గా కడిగానో. ఒక 4-5 సార్లు కడుగుతానండి. ఆ విధంగా కడగడం వల్ల నీసి స్మెల్ అనేది రాదనమాట. ఓకేనండి. ఇప్పుడు కూర వండడానికి వెళ్ళిపోదాం రండి. ఇదిగోండి, స్టవ్ మీద గిన్నె పెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి. ఈ గిన్నె తొందరగానే వేడెక్కిపోద్దండి. ఇదిగోండి, ఇందులో కొంచెం వాటర్ ఉంది. ఇదిగోండి, ఆయిల్ పోస్తున్నాను. సరిపడగా ఆయిల్ పోసానండి. అదిగోండి, ఇంకా కొంచెం వేద్దాము. సరిపోద్దండి. ఎందుకంటే ఎండు చేపల కూరలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పచ్చి చేపలైనా ఎండు చేపలైనా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. నేను వేసిన సరిపోతుందండి. ఇప్పుడు గుడ్లు వేస్తాను. ఏ విధంగా వేస్తానండి చూపిస్తాను, చూడండి. నూనె వేడెక్కిందండి. నేను మంట కొంచెం తగ్గించాను. కొంచెం పసుపు వేస్తున్నానండి. కొంచెం అంటే కొంచెమే. ఆ పసుపు ఎందుకంటే నేను గుడ్లు వేస్తాను కదండి. అదిగోండి గుడ్లు. ఆ గుడ్లలో కానీ ఇదిగోండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేస్తాను. గుడ్లు ఎలా వచ్చినాయి అనేది ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, పసుపు వేయడం వల్ల ఏంటంటే అంటుకోవండి. అలా చూసారండి. అదిగోండి, ఆ విధంగా వచ్చేసినాయి. మీకు బాగా వేగాలి, తొక్కంతా మాడే కొంచెం బాగా వేగాలనుకుంటే వేయించుకోవచ్చండి. మీడియం వేగాలంటే మీడియం వేయించుకోవచ్చు. బాగా వేగిన పై తొక్క తినలేము. నేనైతే లైట్గానే వేయిస్తానండి. ఇప్పుడు గుడ్లు వేరే గిన్నెలో తీసేస్తాను. ఇదిగోండి, గుడ్లు ఈ విధంగా వేగిపోయి కదండి. ఇదిగోండి, నేను వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను, చూడండి. ఇదిగోండి, నేను మరీ ఎక్కువగా ఏమి వేయించను. ఇదిగోండి, ఈ విధంగా మీకు ఎన్ని గుడ్లు కావాలంటే మీరు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి అన్ని గుడ్లు వండుకోండి. లేదు 2 గుడ్లు తింటామంటే 2 కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మనం ఎన్ని అయినా తినొచ్చు అవి. దాని గురించి మనల్ని ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. ఇదిగోండి, ఇప్పుడు ఎండు చేపలు మంట సిమ్లోనే ఉంచాలండి. ఇప్పుడు ఇందులోని ఎండు చేపలు వేసేస్తున్నానండి. అదే చూడండి, ఎండు చేపలు వేసాను కదా, ఒక్కసారి మూత పెట్టేస్తానండి. ఇప్పుడు ఎండు చేపలు ఎంతవరకు వచ్చినాయో చూద్దామండి. ఇదిగోండి, వేగుతున్నాయి. ఇవి కూడా బాగా వేగిపోనివ్వకూడదండి. బాగా వేగిపోని అనుకోండి ఇబ్బంది. చేప ఎప్పుడైనా సరే వెయ్యిగానే కలపొద్దండి, విడిపోతుంది. ఇదిగోండి, ఇదిగోండి, నేను చావుడాయలతో పాటే చిన్న గొరసలాడిది ఏదో ఉందండి, అది కూడా వేస్తానండి. ఇదిగోండి, చావుడాయలతో పాటే గొరస. ఇదిగోండి, ఇది విడిపోద్ది అనమాట. ఇది చూసుకుని వేసుకోవాలి. నేను వాటితో పాటే వేస్తానండి. బాగా వేగేదాకా మాత్రం ఉంచొద్దండి. బాగా వేగితే ముక్క సాగినట్టు అయిపోద్దండి. మనకి తెలిసిపోద్ది అనమాట అది ఎంత వేగింది అనేది. అలవాటు అయిన వాళ్ళకి, కొంచెం తెలియని వాళ్ళు ఎవరైనా, ఒకవేళ కొంతమంది బ్యాచిలర్స్ కూడా ఎండు చేపలు తినేవాళ్ళని చూశానండి నేను. వాళ్ళు కూడా ఏమైనా వండుకోవాలి తినాలి అంటే మార్కెట్ నుంచి చేపలు తెచ్చాక నీట్గా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కడుక్కొని మళ్ళీ మామూలు నీళ్ళతో 10 సార్లు కడుక్కొని ఇలాగ ఆయిల్లో వేయించుకొని కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది. ఆ కర్రీ ఏ విధంగా వండుతున్నానో ఒకసారి మీరు చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను.
ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చేపలు అయితే వేగిపోయినాయండి. ఇదిగోండి ఈ విధంగా మనం ఇలాంటి గరిటె పెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్ ఉంటే అందులో పడిపోద్ది అనమాట. మ్యాక్సిమం ఇలాంటి గరిటె ఒకటి కొనుక్కోవడానికి చూడండి. ఇలాంటి గుడ్లు వేపినా, చేపలు వేపినా, రొయ్యలు వేపినా మీకు దేనికైనా సరే ఉపయోగపడుద్ది అనమాట. ఇవి మా చిన్నప్పుడు అయితే జాడీలోంచి పచ్చళ్ళు చేయాలంటే ఆవకాయ పచ్చళ్ళకి ఉపయోగించేవారండి. ముక్కలు తీసుకోవాలి అందులోంచి అనేసి ఈ గరిటెలు నేను చిన్నప్పటి నుంచి చూశాను. అంటే ఇప్పుడు మిమ్మల్ని కొనుక్కోమని నేను చెప్పట్లేదు, ఒకవేళ ఉంటే మీకు మంచిది. చూడండి ఆయిల్ ఎలా పడిపోద్ది కదా, ఈ విధంగా ఆయిల్ కిందకు వచ్చేస్తుంది. ఇదిగోండి చేప నేను అది చెప్పాను కదండి గొరస, అది కొంచెం విడింది, ఏం కాదు, విడిపోయినాక మేము తినేస్తాం అలవాటు మీద. మీరు విడిపోకుండా చూసుకోండి, ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి వేసేస్తానండి నేను. చూడండి ఒకసారి. ఇదిగోండి ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇవి బాగా కొంచెం వేగాలండి. ఇవి వేగాక అప్పుడు టమాటాలు వేస్తాను, ఓకేనండి. ఇదిగోండి టమాటాలు వేయకుండా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముందు వేసానండి. కలిపి వేయాలంటే వేసుకోవచ్చు, నేను అలా చెప్పిన టైం కూడా ఉంది. మనం కూరను బట్టి వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసేసుకోవచ్చు, కానీ నేను వేయలేదండి. ఇదిగో చూడండి ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి నేను వేయించిన ఎండు చేపలు, కోడిగుడ్లు అండి. ఇదిగోండి ఇవి ఎప్పుడు వేస్తాను అనేది చూపిస్తాను. చూడండి ఇలా అంటే గుల్లగుల్లగా వస్తున్నాయి. ఇదిగోండి ఇంకెంతకంటే బాగా ఏగనివ్వకూడదు. ఇదిగోండి ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చినాయో చూద్దాము. ఇదిగోండి ఇలా వేగినాయి. ఇప్పుడు ఇలా వేగినప్పుడు మనం టమోటాలు వేసేసుకోవచ్చు. టమోటాలు వేసేస్తున్నాను చూడండి. టమోటాలు వేసేసి ఒకసారి నీట్గా కలిపేస్తాను. ఇప్పుడు ఈ టమోటాలు బాగా ఆ ఆయిల్లోనే ఉడికిపోవాలి. చూసారు కదండి ఆయిల్ ఎలా తేలిందో, ఆయిల్తో బాగా ఉడికిపోయినాయి అనుకోండి. 50% టమాటాలు ఉడికిపోతాయండి, మీకు చూపిస్తాను నేను. వాటర్ చాలా తక్కువ వేసి వండుతానండి నేను. ఏ కూరైనా వాటర్ తక్కువ వేస్తాను, ముందు మగ్గబెడతాను. ఇలా ఆయిల్లో మగ్గబెట్టడం వల్ల టేస్ట్ ఉంటుంది, మీకు కూర కూడా చూడడానికి అందంగా కనిపిస్తుంది అనమాట. వాటర్లో అంతా వాటరే వేసామనుకోండి బాగా కనిపించదు నీట్గా. ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను, ఒక 5 నిమిషాల తర్వాత తీద్దాము. ఇందాక మీకు టమాటాలు కదండి, అది గుడ్లు, ఎండు చేపలు వేపినప్పుడు మీకు ఒక విషయం చెప్పలేదు. 5 నిమిషాలు 10 నిమిషాలు వేపకూడదండి. గుడ్లు వేసామంటే మీకు 1 మినిట్లో గుడ్లు ఎగిపోతాయి. ఎండు చేపలు వేసామంటే 1 మినిట్లో ఎండు చేపలు ఎగిపోతాయి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, ఓకేనా, లేదంటే మాడిపోతాయి. ఇదిగోండి ఎంతవరకు వచ్చినాయో టమోటాలు ఒకసారి చూద్దాము. అదిగోండి అలా మీడియం మంటలో మగ్గిపోనివ్వాలి. మీ అందరికీ ఒక విషయం అండి, మీరు ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎండు చేపలు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు తెచ్చుకుంటే కనుక ఉప్పు చేపలే ఉంటాయి కదండి, కొన్ని చప్పడి ఉంటాయి, కొన్ని ఉప్పు ఉంటాయి. ఒకవేళ చావడే లేదు చప్పడి అడగండి, చప్పడి ఇస్తారు. మ్యాక్సిమం అన్నీ ఉప్పు కలిపినవి ఉంటాయండి. ఏయో చిన్నవి పూసపరుగులు అంటండి, అవైతే చప్పనవి ఉంటాయి. మెత్తలు కూడా చప్పనవి ఉంటాయి, చూసి తెచ్చుకోండి. ఒకవేళ ఉప్పు తెచ్చుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారంటే కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలండి. కూర వండేటప్పుడు ఉప్పు తెచ్చుకుంటే కనుక ఉప్పు తక్కువ వేసుకుని వండుకోవాలండి. అదే ఉప్పు చూసుకోకుండా వేసేసుకున్నారనుకోండి మీరు ఆ కూర తినలేరు, ఓకేనండి. ఇదిగోండి టమాటాలు ఎంతవరకు మగ్గినాయో చూద్దాము. ఇదిగోండి ఇంకా అంటుకునే దాని వరకు వచ్చినాయండి, ఇంకా అంటుకోలేదు. ఇక 50% వరకు టమాటాలు మగ్గిపోయినాయి చూడండి. నేను ఇప్పుడు ఇందులోని ఉప్పు, కారం, పసుపు, మసాలాలు అన్నీ వేసేస్తానండి. వేసేసి ఏం చేస్తానో చూపిస్తాను చూడండి. ఇందాక కొంచెం పసుపు వేసాను కదండి, ఇప్పుడు మళ్ళీ కొంచెం పసుపు వేస్తున్నాను. ఇందాక ఎక్కువ ఏం వేయలేదు, ఇప్పుడు కరెక్ట్గా వేసానండి. పసుపు వేసాను చూడండి. ఇప్పుడు కారం వేస్తున్నానండి. కారం నేను ఫుల్ స్పూన్ వేయకుండా హాఫ్ స్పూన్ కింద వేస్తున్నాను చూడండి. నేను 3 స్పూన్లు కారం వేస్తున్నాను అనమాట. ఫుల్ అయితే 2 సరిపోద్దండి. అదిగోండి కారం వేసాను. ఇదిగోండి ఉప్పు తక్కువ వేసుకోవాలన్నాను కదా, ఇందాక గొరసలో కొంచెం ఉప్పు ఉందండి. నేను వేసిన సావడాలకి ఇప్పుడు వేసే టమాటాలకి ఈ ఉప్పు మాత్రమే సరిపోద్దండి. ఇంకెంతకన్నా ఇంకెక్కువ అస్సలు వేయొద్దండి.
ఒక గరిటె కూడా నేను పూర్తిగా వేయలేదు. మీరు కూడా చూసుకుని వేసుకోండి. ముఖ్యంగా బ్యాచిలర్స్కి మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా నా వంటలు నచ్చి చూసిన వాళ్ళైతే ముందు జాగ్రత్తగా చూసి వేసుకోండి. కంగారు పడి ఉప్పులు మాత్రం ఎక్కువ అయితే అస్సలు వేసుకోవద్దండి. ఇదిగోండి, దీన్ని ఇలా కలిపేసి మూత పెట్టేస్తాను. ఇప్పుడు నేను ఇది ఇంకొక నిమిషం ఇలాగ ఇంకొక హాఫ్ మినిట్లోని వాటర్ పోసేస్తానండి. అందులో వాటర్ పోసాక అది మరిగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు వేస్తాను, కొత్తిమీర కూడా వేస్తాను, చూపిస్తాను చూడండి. ఇదిగోనండి, మళ్ళీ బాగా వేగింది అనుకోండి కారం గుట్ర కింద వచ్చేస్తుంది, కూర తెల్లేము. అదిగోండి హాఫ్ మినిట్ అయిందండి, హాఫ్ మినిట్ లోపే అయింది అంతే. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేసేస్తున్నాను చూడండి. ఒకసారి పెద్ద మంట పెడుతున్నాను అనమాట. చూడండి, వాటర్ వేసేస్తున్నాను. అదిగోండి, ఇంకా ఆ గ్లాసు వాటర్ సరిపోద్ది అనమాట. చూసారు కదండి, ఇదిగోండి నేను ఈ గ్లాసు వాటర్ వేసాను. ఆల్రెడీ టమాటాల్లో నీరు ఉంటుంది, మనం ఉప్పు వేసేసరికి ఇంకా నీరు వచ్చేస్తుంది. ఓకేనండి, ఇదిగోండి ఇలా కలిపేసాను. ఇప్పుడు ఒకసారి పెద్ద మంట పెట్టాను. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఇది మరిగేటప్పుడు మీడియం పెడతాను అనమాట. అప్పుడు అవన్నీ వేస్తాను. ముందు మసాలాలు ఏ విధంగా వేస్తానని చూపిస్తాను. ఇదిగోండి మరుగుతుంది చూడండి. ఇప్పుడు నేను మీడియంలో పెట్టేస్తాను మంట. ఇదిగోండి మీడియంలో పెట్టాక ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను. మంట ఎప్పుడైతే తగ్గించేసేయాలండి. ఇదిగోండి కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను చూడండి. కొంచెం ఎక్కువ ఏమి వేసుకోవద్దండి, కొంచెం. ఇదిగోండి కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను, సరిపోదండి. ఒకసారి కలిపేస్తున్నాను చూడండి. ఇదిగోండి కలిపేసి మూత పెట్టేస్తున్నాను. ఒక 1 మినిట్ అయ్యాక వేసేస్తానండి. ఈ లోపల కొంచెం కొత్తిమీర వేస్తాను. మీకు చెప్పాను కదండి నేను మసాలా పౌడర్లు చేసి పెట్టుకుంటానని. ఇది బిర్యానీ మసాలా పౌడర్ అండి, ఇది గరం మసాలా పౌడరు. మీకు చాలాసార్లు చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద డబ్బాలో పెట్టుకుంటాను, కానీ నేను వాడుకోవడానికి ఈజీగా ఉంటుందని చిన్న డబ్బాలో పెట్టుకున్నానండి, చిన్న సీసాలో. కొత్తిమీర వేసిన వీడియో స్క్రిప్ట్ అయిందండి. అదిగోండి ఇందులో కొత్తిమీర వేసాను చూడండి. కొత్తిమీర వేయాలని ఏమీ లేదండి, నాకు ఇంట్లో కొత్తిమీర ఉంది కనుక వేస్తున్నాను. చాలామంది కొత్తిమీర వేయకపోతే కూరలు బాగోవు, పుదీనా వేయకపోతే బాగోవు అంటారండి. అదంతా అపోహ, అవన్నీ ఏం అనుకోవద్దండి. మనం వండే విధానంలో ఉంటుంది, అవన్నీ ఉండాలనేవి రూల్ లేదు. ఇదిగోండి నేను గుడ్లును ఎండు చేపలు వేసేస్తున్నాను చూడండి. ఆల్రెడీ గ్రేవీ కూడా చాలా వరకు ఉడికిందండి, వాటర్ ఇంకుతుంది చూసారండి. ఇప్పుడు ఈ మీడియం మంటని కొంచెం తగ్గించుకొని కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆ మంట మీద అలా ఉడకనిచ్చామనుకోండి మంచిగా ఉడికిద్ది అనమాట అది కూర. అంతేకాని నీళ్ళల్లో ఉడకనివ్వడం అలాగేం కాదు. చూడండి ఇప్పుడు ఆ టమాటా వాటరు, మనం వేసిన వాటరు, ఉప్పు వేసినప్పుడు వచ్చిన వాటరు అవన్నీ కలిసి నెమ్మదిగా ఉడికిద్ది అనమాట. మీడియంలోనే ఏదో ఒక నేను పెట్టాను చూడండి, మీడియం కంటే కొంచెం తగ్గించి పెట్టాను. ఓకేనా, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము. ఓకేనండి, వంటలు రావు అని ఎవరు అనుకోకండి, నేర్చుకుంటే అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. రావు అన్నారని డిసప్పాయింట్ ఎవ్వరూ కావద్దు. నేర్చుకున్నాం అనుకోండి ప్రతిదీ మనకు రానిదంటూ ఏది ఉండదు. పట్టుదల పట్టామంటే ఏదైనా వచ్చేస్తుందండి, ఒక్క రోజులో వంటలు వచ్చేస్తాయి అనమాట. ఇవన్నీ ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. మీకు ఇందాక అన్నాను కదండి వంటలు రావు అని ఫీల్ అవ్వద్దని. నిజంగానే ఫీల్ కావద్దండి, పుట్టుకతోనే ఎవరికి వంటలు రావు. ఏదైనా మధ్యలోనే మనం నేర్చుకుంటాము. కొంతమందికి ఇంట్లో అమ్మ వాళ్ళ వల్ల చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నవాడు చిన్నప్పటి నుంచి చేస్తారు, మధ్యలో నేర్చుకున్నవాడు మధ్యలో నేర్చుకుంటారు. అదేం తప్పు లేదు. రావు మీకు వంటలు రావా అని ఎటకారంగా మాట్లాడేవాడు సరైన సమాధానం చెప్పుకోవడమే. మనం కాకపోతే మనకి అవసరం కనుక పట్టుదలగా నేర్చుకుని చూపించాలి వాళ్ళకి. ఓకేనండి, ఇదిగోండి ఇంకా 5 నిమిషాలు అయితే కూర దించేస్తాను, మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇదిగోండి ఇంతవరకు వచ్చింది, ఇంకా దగ్గరకు వచ్చిందండి. మంట ఫుల్ పెడతాను ఇప్పుడు, ఎందుకంటే ఇంక బాగా ఉడికిపోనివ్వకూడదండి. చేప మెత్తగా అయిపోతుంది, బాగా మెత్తగా అయిపోతే ఇడిపోయినట్టు అయిపోద్ది. అదిగోండి చూడండి ఏ విధంగా ఉడుకుతుందో, ఆయిల్ అంతా తేలిపోతుంది కదా. ఇంక ఇది ఒక హాఫ్ మినిట్లో కట్టేస్తానండి. అదిగోండి అయిపోయింది కూర. ఇదిగోండి ఈ విధంగా అయింది. దీని ఇప్పుడు అడుగంటి స్టేజ్కి వచ్చిందండి, ఇంకా అడుగంటలేదు. అదిగోండి
ఇదిగోండి ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను బంద్ చేసేస్తున్నాను. బంద్ చేసేసాక మూత పెట్టేస్తున్నానండి. బంద్ చేసేసాక వేరే గిన్నెలో పెట్టి చూపిస్తాను. ఇదిగోండి వేరే గిన్నెలో వేసాక కూర ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు నేను కొత్తిమీర వేసాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి పైన అంతా కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసేసాక మనం ఒకసారి ఈ విధంగా లోపలికి ఇలా హీట్కి ఇలాగ అనుకున్నాం అనుకోండి, ఆ హీట్ ఉంటుంది కదండి. ఇదిగోండి ఆ హీట్కి కొత్తిమీర మగ్గబొద్దు అనమాట. నేను కొత్తిమీర ఉండగానే వేసానండి. ఇందాక కూరలో వేసాను, మళ్ళీ ఇందులో కూడా వేసాను. కొత్తిమీర మాత్రం ఆప్షనల్ అండి, మళ్ళీ చెప్తున్నాను. కొంతమందికి తెలియదు కదా, కొత్తిమీర ఉంటేనే కూర టేస్ట్ ఉంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు. దాని గురించి నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇదిగోండి నేను చేసిన ఈ టమాటా కూరను ఒకసారి చూడండి. నేను మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీతోని. ఇదిగోండి నేను వండిన ఎండు చేప టమాటా కోడిగుడ్ల కూర మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మరి నేను వండిన ఈ కూర మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా వీడియోలు మీకు మరిన్ని నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఇదిగోండి కూరను మరొకసారి చూపిస్తున్నాను. మరి నేను చేసిన ఈ కూర ఎలా ఉందో మీరే చెప్పాలండి. ఉంటానండి, బాయ్.